వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫూల్ అవ్వకండి, క్యాన్సర్పై ఇటీవల మాజీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలపై టాటా ప్రొఫెసర్ స్పందన. 4000 పెన్షన్ అమలు, ముహూర్తం ఖరారు. జగన్కు వచ్చు, చంద్రబాబు కొత్త స్కెచ్, ఢిల్లీలో సీన్ మాత్రం చేంజ్. సన్ రైజర్స్ హైదరాబాద్ బడ్జెట్ కొరత, రంగంలోకి దిగిన షారుఖ్ ఖాన్. క్యాన్సర్పై ఇటీవల మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు చేసిన వ్యాఖ్యలను టాటా మెమోరియల్ ఆసుపత్రి వైద్య బృందం ఖండించింది. ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధ క్యాన్సర్ నయం అవ్వడానికి తీసుకున్న చికిత్సపై ఓ వీడియో కాన్ఫరెన్స్ ఇటీవల విడుదల చేశారు. దీనిపై టాటా ఆసుపత్రి ఆంకాలజిస్టులు ఓ పత్రికా ప్రకటన చేశారు. ముంబైలోని టాటా మెమోరియల్ ఆసుపత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రమోష్ సిఎస్ ఎక్స్ వేదికగా మాజీ క్రికెటర్ తన భార్యకు క్యాన్సర్పై చేసిన వ్యాఖ్యలపై ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఎవరు ఫుల్ అవ్వకండి, ఈ పుకార్లను నమ్మకండి, ఇవి నిరూపితం కాని సలహాలు. ఆమె క్యాన్సర్ నయం అవ్వడానికి సర్జరీ చేయించుకున్నారు, కీమోథెరపీ వెళ్ళారు. అదే క్యాన్సర్ నయం అవ్వడానికి సరైన మార్గం. కానీ ఏ పసుపు వేపాకు తీసుకున్నంత మాత్రాన క్యాన్సర్ నయం అవ్వదు అని నవజోత్ సింగ్ క్యాన్సర్పై విడుదల చేసిన వీడియోపై ప్రొఫెసర్ ప్రమోష్ పోస్ట్ చేశారు. ఇందులో 262 మంది ఆంకాలజిస్టుల సంతకం కూడా ఉంది. తెలంగాణలో రేవంత్ సర్కార్ కొలువుతీరి ఏడాది పూర్తవుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి రావడానికి దోహదం చేసిన గ్యారంటీల అమల్లో భాగంగా రేవంత్ సర్కార్ ఇప్పటికే కొన్ని ప్రారంభించింది. ఇక 4000 పెన్షన్ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే లబ్ధిదారుల సంఖ్య, ఖర్చు అంచనాపైన ఒక స్పష్టతకు వచ్చింది. దీనితో త్వరలోనే ఈ పథకం అమలుపైన ప్రకటనకు సిద్ధమవుతుంది రేవంత్ సర్కార్. అదానీ కేసులో జగన్ను ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా కోర్టులో అదానీ ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. జగన్ పేరు ప్రస్తావనపైన కూటమి ఆచితూచి స్పందిస్తోంది. కేంద్రంతో ఉన్న సత్సంబంధాల కారణంగా అదానీ వివాదంపైన స్పందించడం లేదు. కానీ ఈ కేసులో జగన్ను మాత్రం ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం న్యాయపరంగా, అదేవిధంగా రాజకీయంగానూ మంతనాలు చేస్తున్నారు. కానీ ఢిల్లీ నేతల అభిప్రాయమే ఇక్కడ కీలకంగా మారనుంది. అటు అదానీ అంశం కావడంతో కూటమి నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో బీజేపీ నాయకత్వం ఆలోచన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ గురించి ప్రస్తావన లేకుండా జగన్ పైన ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందనేది పరిశీలిస్తున్నారు కూటమి నేతలు. 10 ఫ్రాంచైజీలు మొత్తం 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. కేకేఆర్, ఆర్ఆర్ 6 చొప్పున ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరానా, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీని రిటైన్ చేసుకుంది. ఇప్పుడు ఆ జట్టు వద్ద 55 కోట్లు ఉన్నాయి. ఢిల్లీ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్ తిరిగి తీసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద 73 కోట్లు మాత్రమే ఉన్నాయి. గుజరాత్ టైటన్స్ రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్ను రిటైన్ చేసుకున్నాయి. చూసారుగా వివరాలు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.